ఒక తల్లికి ఇలాంటి కొడుకు పుట్టడం ఎందుకు అవసరమా? సముద్రంలో చేపలు ఎట్లయితే ఈత కొడతాయో అట్లా పాపంలో మునిగిపోయి తేలింది. అంత ఘోరంగా తాగుడు లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఆ రోజు తాగాలి, ఎవరినో కొనుక్కొట్టాలి. మేము తాగినామంటే వాని ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి కుక్కను కొట్టినాడు కొడుతుండే. బందోబస్తు ఉండే, నా హెయిర్ కూడా ఇందాక జుప్పాలు ఉంటుండే. నన్ను చూస్తేనే గజ్జలో నిక్కిపోతాడు ఒక్కొక్కడు. యేసయ్య గురించి ఎన్ని చెప్పినా తక్కువే తక్కువే. రాడ్ల మీద పడిపోయి ఉన్న రక్తం మొత్తం ఇట్లా కారిపోతుంది మొత్తం అని చెప్పి ఇంకా మారను. నా జీవితంలో నాకు మార్పు రాదని నాకు నేనే ఫిక్స్ అయిపోయినా బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి సికింద్రాబాద్ అంటే ఉప్పల ప్రాంతం నేను రావడం జరిగింది. దేవుడు ప్రయాణాల్లో ఎంతగానో కృప చూపించారు. ఎవరి కుటుంబంలో అయినా ఒక మగబిడ్డ పుడితే చాలా సంతోషపడతారు. కానీ ఈ బ్రదర్ కుటుంబంలో ఈ బ్రదర్ మొదటి సంతానం. ఈ బ్రదర్ పుట్టగానే చాలా సంతోషపడ్డారు. కానీ ముందుకి ఈ బ్రదర్ కుటుంబం చాలా నరకం చూశారు. చిన్న వయసులోనే మెచ్యూరిటీ అవ్వకముందే దీనికి అనేకమైన అలవాట్లు, అనేకమైన వ్యసనాలు. తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు ఆ బ్రదర్ చెప్పే సాక్ష్యాన్ని తప్పుకోకుండా చూడండి. అనేక మందికి యవనస్తులకి ఈ సాక్ష్యం పంచమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడి చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందు నా జీవిత సాక్ష్యాన్ని, నేను ఒక బురదలో బుర్లాడే పంది లాంటి జీవితాన్ని తెల్లని పావురం గల మార్చిన నజరేడకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందు నా విశ్వాసాన్ని, నా జీవితాన్ని మీకు చూపించడానికి బ్రదర్ జోషి గారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా జీవితము మరి ఎంత దారుణం అంటే బ్రదర్, చెప్పలేని ఘోరమంత డేంజర్గా ఉండే. నేను 15 సంవత్సరాల నుంచి ఎంతో డేంజర్గా రోడ్ల మీద తిరిగేవాడిని, చిల్లరగా తిరిగేవాడిని. అసలు మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఏమైపోతాడో మా కొడుకు, అసలు ఏమైపోతాడు నా కొడుకు. అందరు కొడుకులు అందరూ బాగున్నారు, అందరు కొడుకులు మంచిగా చదువుకుంటున్నారు. నా కొడుకు ఏంది 24 గంటలు కొట్లాటలని, గొడవలని, రోడ్ల మీద తిరగడం, ఎన్నో బాధలు పెట్టడం, ఏది చేయకపోతుండే. నేను ఎంత అంటే మా అమ్మని మా నాన్నని చాలా హింస పెట్టినా బ్రదర్, చాలా అంటే చాలా పెట్టినా. ఎంత బాధ పెట్టినానంటే, ఒక తల్లికి ఇలాంటి కొడుకు పుట్టడం ఎందుకు అవసరమా? ఒక కొడుకు పుడితే మేము ఇంత కష్టాల్లో ఉన్నాము, ఒక కొడుకు పుడితే వాని వల్ల మా కుటుంబం బాగుపడుతుంది. మమ్మల్ని ఎంతో అవమానిస్తున్నారు, చాలామంది మమ్మల్ని తృణీకరిస్తున్నారు అని ఎంతోమంది ఆలోచించేటోళ్ళందరూ నా కొడుకు ఏదన్నా ఒకటి సాధిస్తాడు, ఏమన్నా చేస్తాడు అనే ఆలోచనలో మా అమ్మ మా నాన్న ఉంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా 100 రెట్లు చేసిన. సిగరెట్లు తాగడం, మందైతే అసలు ఎట్లా తాగినానో నాకే తెలీదు. సాయంత్రం ఫ్రెండ్స్తో తిరగాలి, విచ్చలవిడిగల మందు తాగాలి, ఆ డబ్బులు ఎట్లా వచ్చేటివో తెలీదు. అప్పుడు మీ వయసు ఎంత బ్రదర్? నా వయసు అప్పుడు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలకి అన్ని 20 సంవత్సరాలు కాదు, 19 సంవత్సరాల నుంచి సిగరెట్స్ అలవాటు చేసుకున్నా. అంటే ఫ్రెండ్స్ అలవాటు చేశారు బ్రదర్, అది నా అంతలో నాకేం రాలేదు. ఫ్రెండ్స్ అలవాటు చేశారు, ఏం కాదు తాగరా అని చెప్పి బలవంతం చేసి తాగిపించడం వల్ల ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా ఒకరు అలవాటు చేస్తేనే నేర్చుకుంటాం. కాబట్టి ఒక్కటి తాగడం వల్ల ఒక్కటి పోయి రోజు 30 సిగరెట్లు అయిపోయినాయి. రోజు 30 సిగరెట్లు తాగేటోని, 30 సిగరెట్లు తాగేటోని. ఆ సిగరెట్ల వల్ల నా గుండె ఎలా అయిపోయిందంటే, ఒక గనెట్రాయ్ తీసుకొచ్చి ఒక మనిషి మీద ఎత్తేస్తే అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ పెయిన్ భరించలేకపోయినా. ఎప్పుడు 24 గంటలు మా ఇంట్లో తెలియకుండా దొంగతనంగా నేను తాగేసి వచ్చేవాడిని. ఇంటికి రాగానే స్మెల్ వచ్చేది, వాసన వస్తుంది. అయినా కూడా వాళ్ళు నాకు చెప్పకుండా ఇలా నా కొడుకు ఇలా చేస్తున్నాని
మా ఇంట్లో నువ్వు ఏందిరా తప్పు చేసినా చెప్పకుండా వాళ్ళు మనసులో ఆ బాధ పెట్టుకొని మారుతాడులే అన్న ఆలోచనలో ఉన్నాడు, కానీ నేను అస్సలు మారలేదు. ఎంతైతే తాగుతున్నానో దానికి రెట్టింపు ఇంకా 24 గంటలు అదే లోకమని బ్రతికిన. ఇంకా ఏముంది, పొద్దున్నే లేవాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఫుల్ తాగాలి, సిగరెట్లు తాగాలి, మందు తాగాలి, ఇదే జీవితం. నా 20 ఇయర్స్ అప్పుడు నేను సిగరెట్లకు బానిస అయిపోయాను. ఇంకా అది బంద్ చేయడం అనే ప్రసక్తే జరగలేదు. పెరగడమే ఉంది కానీ తగ్గిపోవడం అనేది లేదు. ఇక సిగరెట్ అయిపోయింది, మందు వచ్చింది. సిగరెట్ ఏం కాదురా తాగానన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు మందు ఏం కాదురా తాగు, ఏం కాదురా తాగు అన్నప్పుడు సరే వాళ్ళు తాగుతున్నప్పుడు వాళ్ళకి ఏం కాలే కదా, నాకు కూడా ఏం కాదులే అనుకొని నేను కూడా తాగడం మొదలుపెట్టిన. ఒక్క బీరు పోయి ఇప్పుడు తాగకపోతే నిద్రనే రాదు, మందు తాగకపోతే అసలు నాకు నిద్రనే రాదు. ఇంకా పిచ్చోని అయిపోయాను నేను. మెంటల్గా ఎలా అయిపోయాను అంటే బ్రదర్, నేను మందు ఉండాల్సింది ఇక నాకు మందు ఉంటేనే నిద్ర పడుతుంది, లేకపోతే నాకు నిద్రే రాదు. ఇంకా అంత డేంజర్గా అయిపోయినా నేను మొత్తం. ఇక రోజులు గడిచిన కొద్దీ బానిస అయిపోయినా, భయంకరమైన బానిస అయిపోయినా. డబ్బులేమో లేవు, సంపాదన లేదు, తిరిగేవాడిని, ఏ పని చేసేటోని కాదు, ఏం చేసేటోని కాదు. ఆ చిన్న వయసులో 20 వయసులో ఏం పని చేసేవాడిని కాదు, ఫ్రెండ్స్లో తిరిగేవాడిని. కానీ సిగరెట్లకి డబ్బులు వచ్చేటివి, మందుకి డబ్బులు వచ్చేవి. అప్పుడు మీరు ఏమన్నా చదువుకుంటున్నారా బ్రదర్? నేను చదువుకుంటున్నా. అప్పుడు నా 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. చదువుకుంటూనే ఈ వ్యసనాలని అభ్యసనాయి. కాలేజ్ అని పేరు, కానీ కాలేజ్ దాకా పోవాలి, కాలేజ్ నుంచి మళ్ళీ వెనకకి తిరిగి లోకంలో తిరిగేసేయాలి. ఇంకా కాలేజ్ దాకా పోయేవాడిని, కాలేజ్ నుంచి కాలేజ్ లోపలికి వెళ్ళాను. ఇంకా ఇక్కడ నుంచి అమ్మా నాన్నకి కాలేజ్ బ్యాగ్ వేసుకొని కాలేజ్ దాకా పోయేవాడిని. కాలేజ్ దాకా పోయిన తర్వాత కాలేజ్ లోపలికి వెళ్ళేవాడిని కాదు, ఇంకా బయట తిరగాలి, ఫ్రెండ్స్తో తిరగాలి. అట్లా చాలా ఘోరంగా తిరిగి నన్ను నేను బాగా హింస అయిపోయినా, బానిస అయిపోయినా. మెంటల్గా మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఎలా అంటే మా ఇంట్లో అసలు నిలకడ లేదు. ఇంకా మా ఇంట్లో నిలకడ లేదా, దాని అర్థం ఏంటంటే వీడు తాగి వచ్చిండంటే ఇంట్లో మొత్తం అల్లకల్లోలం. అసలు మీ అమ్మగారికి ఎంతమంది సంతానం అండి? మేము 4 మొత్తం. నేనే పెద్దవాడిని, నాకు 2 తమ్ముళ్ళు, చెల్లె. మీరే పెద్దవారు? నేనే పెద్దవాడిని. నేనే అందరికీ చెప్పాల్సింది పోయి నేనే ఘోరమైన పరిస్థితి అయిపోయినా. ఇప్పుడు వాళ్ళు మా అన్నేంది ఇట్లా అయిపోయిండు అని చెప్పి మా తమ్ముళ్ళు, మా చెల్లె కన్నీళ్ళు, మా అమ్మ ఏడవని రోజు లేదు, మా నాన్న నన్ను తిట్టని రోజు లేదు. ఏంద్రా ఇలాంటి బ్రతికే బదులు ఎందుకురా ఇంకా జీవితం, ఇంకా నువ్వు జీవితంలో మారవు, ఇంకా నువ్వు జీవితంలో మారవు, నీకు మార్పు అనేది లేదు ఇంకా. ఎందుకంటే తాగి ఊక్కుంటూ వచ్చేటోని ఇంట్లోకి రాగానే నా తమ్ములని కొట్టేటోని నేను. ఘోరంగా బ్రదర్. తాగేసి రావాలి, ఇంట్లో రచ్చ చేసేస్తా. ఆ తాగిన మైకంలో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు, మనిషిని అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగిన మనిషి అవ్వడు, వాడు మృగం అయిపోతాడు. ఇక చాత కాని వాడు కూడా తాగితే ఎట్లా అయిపోతాడు అంటే బలవంతుడు శక్తి వచ్చినట్టు దరిద్రంగా అయిపోతాడు. అంటే వానికి ఇంకా సిగ్గు శరము ఏముండదు. రోడ్డు మీద కూడా ఒక మనిషి పొద్దున లేస్తే ఎంత జాగ్రత్తగా ఉంటాడో తాగిన తర్వాత అంత విచ్చలవిడిగా ఉంటాడు అనమాట మనిషి. అట్లా ఉండేటోని నేను. తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అంతా రచ్చ అన్ని పడేసేవాడిని, అన్ని తన్ని మా తమ్ముళ్ళని ఘోరంగా కొట్టేటోని బ్రదర్. చిన్న విషయానికి కొట్లాడుతుండే నేను. చిన్న విషయానికి కొడుతుండే మా తమ్ముడిని. అది తీసుకురారా అంటే ఇమ్మీడియట్లీ తీసుకురావాలి సెకండ్స్లో. అంటే ఆ తాగిన మైకంలో నేను అలా బిహేవ్ చేస్తుండే. ఒకవేళ తీసుకురాకపోతే మా అన్న ఏమైనా చేసేస్తాడేమో అని భయంతో మా తమ్ముడు నా మీద భయం ఎట్లా పెరిగిపోయిందంటే తాగి మా అన్న వస్తాడేమో అని చెప్పి ముందే వండుకుంటుండే. మా అన్న వచ్చే టైం అయింది, తాగి వచ్చే టైం అయింది, మా అన్న ముందే వచ్చేస్తాడేమో, ఆయన వచ్చే లోపు మేము పండుకోవాలి అని చెప్పి పండుకుంటుండే మా తమ్ముడు. నేను పండుకున్నోని కూడా లేపి కావాలని బయటికి పంపిస్తాను, అడిగివేరా ఈడికి వేరా అని నేను కావాలని చెప్పేటోను. అంటే నాలో ఉన్న ఆ మందు అట్లా చేసేసింది, ఆ వ్యసనం, ఆ తాగుడనే వ్యసనం అట్లా చేసేసింది.
వాళ్ళు ఇక ఒక చిన్న మాట వినకపోతే ఫుల్ కొట్టేటోండి, ఏది దొరికితే దాన్ని తీసుకొని కొట్టేటోండి. అంత డేంజర్గా అన్న. మా అమ్మ కన్నీళ్ళు పెట్టని నిమిషము లేదు, సెకండు లేదు, రోజు లేదు. అంత డేంజర్గా ఏడ్పించిన. మందు, సిగరెట్లు, పబ్బుల్లో కూడా. పబ్బులు కూడా తిరుగుతా నేను. పబ్బులు కూడా తిరిగేవాడిని. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేసేటోని. అది కూడా జాబు మా అమ్మ నన్ను పెట్టించింది. ఎంతో ప్రార్థన వల్ల, మా అమ్మ ప్రార్థన వల్ల. ప్రార్థన అంటున్నారు అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులా బ్రదర్? మేము పుట్టుకతోనే పేరుకు క్రైస్తవులం. అంటే పేరుకే క్రైస్తవులం, అంటే యేసు ప్రభు దేవుడు అంతే. ఇక జీవితం మొత్తం పాపంలో మునిగిపోయిన. సముద్రంలో చేపలు ఎట్లయితే ఈత కొడతాయో అట్లా పాపంలో మునిగిపోయి తేలిని, అంత ఘోరంగా. మా అమ్మ నాకు జాబ్ పెట్టింది. జాబ్ పెట్టించిన తర్వాత ఆ జాబ్ చేసుకున్న డబ్బులతోటి ఇంకెక్కువ తాగిన. ఫస్ట్ తాగేదానికంటే ఆ జాబ్కి వచ్చిన పైసలు మా ఇంట్లో ఇవ్వాలి కదా, నేను ఇంట్లో ఇవ్వలే. ఇంకా నేను ఆ జాబ్కి వచ్చిన పైసలు తాగడానికే పెట్టుకునేటోని. ఎడిక్ట్ అయిపోయినా మొత్తం. ఎంత ఎడిక్ట్ అని అంటే, తాగుడు లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఆ రోజు తాగాలి, ఎవరినో ఒకరిని కొట్టాలి. తాగిన తర్వాత కొట్టకపోతే నాకు మనసు ఒప్పదు. ఖచ్చితంగా పాపము వాళ్ళు మంచి పోయే దారిలో కూడా నేను ఫుల్గా తాగేసి అక్కడో తన కూర్చుంటా కదా, కూర్చొని సిగరెట్ తాగుకుంటా, రే ఇక రారా అని పిలిచేటోని. ఆడొస్తాడు వాడు, పాపం వానంతలో వాడెళ్ళి. ఇప్పుడు పాపం అంటున్నా కానీ అప్పట్లో నాకు తెలియదు బ్రదర్. యేసు ప్రభు వల్ల పాపం అంటున్నా. పాపం అంటే అర్థం ఏందో యేసు ప్రభు కాడికి వచ్చిన తర్వాత తెలిసింది, కానీ ఇంతకుముందు నాకు తెలియదు. సైలెంట్గా వెళ్ళిపోయేటోని. నేను బండి మీద కూర్చొని సిగరెట్ తాగుకుంటా, వాడు నన్ను చూడకపోయినా కూడా, అరే ఇట్రారా, ఏమ్రా చూసుకుంటూ పోతున్నావు అని చెప్పి కొట్టేవాడిని, తన్నేవాడిని, గుద్దేవాడిని, ఎక్కడెక్కడ ప్లేస్లో కూడా కొట్టేవాడిని. చాలా టార్చర్ పెట్టినా నేను. బార్లలో అయితే రచ్చ చేసిన. బార్స్ ఉంటాయి కదా, బార్లలో తాగడానికి వెళ్ళినప్పుడు బ్రదర్, నేను నా ఫ్రెండ్స్ బార్లో తాగడానికి పోయినప్పుడు బార్లో రచ్చ. ఇక వీడు వచ్చిండంటే ఏదో ఒక రచ్చ అవుతుందని చెప్పి బారోళ్ళు కూడా నాకు ఈ మందు లేదని చెప్పి పంపిస్తుంది. బార్ వాళ్ళు కూడా వీడు వచ్చిండంటే బార్లో ఏదో ఒక గొడవ చేస్తాడు వీడు కావాలని అని చెప్పి, క్లోజ్ అయిపోయింది, మందు అయిపోయింది అని చెప్పి నన్ను పంపిద్దాం అనుకున్నా కూడా నేను అసలు పోకపోతుండే అడికెళ్ళి. రావాలి, నేను అసలు పోకపోతుండే అడికెళ్ళి. బార్లోకి వెళ్ళి బయటకే పోను నేను. నాకు ఎట్లియవు, బార్ ఎందుకు పెట్టుకున్నావు, నీ బార్ని తగలబెట్టేస్తాను నేను, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను నాకు కనుక మంది ఇవ్వకపోతే. మంది ఇస్తావా సస్తావా అని చెప్పి మా ఫ్రెండ్స్ నేను అందరం కూర్చొని అట్లా గొడవలు పెట్టేటోళ్ళం. నేను మా ఫ్రెండ్స్ చాలా డేంజర్ గాలం బ్రదర్, చాలా డేంజర్. ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, డైరెక్ట్ ఇంట్లోకి పోయి గుంజుకొని వచ్చి కొడుతుండే. అంత సైకోగాలం మేము. తాగితే ఎవరైనా ఏమైనా గొడవలకు పిలిస్తే ఫస్ట్ మేమే పోయేటోళ్ళం. ఏమైనా గొడవలకు పిలిస్తే మేము పోయేటోళ్ళము. వాని ఇంట్లోకి వెళ్ళి బయటికి లాక్కొచ్చి కుక్కని కొట్టినాడు కొడుతుండే. భయం ఏంది, ఎవరైనా అడ్డం వస్తే ఇంకా వాని మీదకి వెళ్ళిపోతాం. అప్పుడు నేను ఇట్లా లేను బ్రదర్, నేను ఇంత సన్నగా ఇప్పుడు లేను. ఇంతకుముందు బాగా తాగి లావుండే. బాగా లావు ఉన్నప్పుడు బందోబస్తు ఉండే. నా హెయిర్ కూడా ఇందాక జుప్పాలు ఉంటుండే. నన్ను చూస్తేనే గజ్జలో నిక్కిపోతాడు ఒక్కొక్కడు. నన్ను చూస్తేనే మా వీడేంద్ర ఇంత డేంజర్గా ఉన్నాడు, వీని జోలికే పోద్రా అన్నంత భయంకరంగా ఉంటుండే నేను. అంత డేంజర్గా ఉండే. మొత్తం ఇట్లా అంత కలర్ హెయిర్స్, మొత్తం జుట్టు ఉంటుంది, ఇందాక జుట్టు ఉంటుంది, మొత్తం వెంట్రుకలకి కలర్లు, లావుగా ఉంటుండే, బందోబస్తు ఉంటుండే. కొట్లాన్ని గిట్లానికి ఇంట్లో పోయి జొర్రి కొడుతుండే. ఇక నన్ను ఎవరన్నా చూసినా, మనం తాగి ఉంటా కాబట్టి నేను చూసినా కూడా గట్టిగా ఉన్నా కాబట్టి కొట్లానికి వెళ్ళిపోతాను. నీ అవతారం చూసి భయపడిపోయేవారు. అవతారం చూడగానే భయపడతారు వాళ్ళు. వీడేమ్రా ఇంత డేంజర్గా, ఈ కలర్ ఏంది, ఇంత డేంజర్గా ఉన్నాడు ఏంది మనిషి అని చెప్పి భయపడతారు వాళ్ళు. ఇంకా చీకట్లో నన్ను చూసి ఇంకా భయపడతారు వాళ్ళు, అంత డేంజర్గా భయపడతారు. అట్లాంటిది అసలు నా లైఫ్ యేసు ప్రభు ఎట్లా మార్చిండో. తాగిన మైకంలా నేను ఒకసారి ఒక బ్రదర్ని కలుద్దామని గట్కేసరి వెళ్తున్నా. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బాగా తాగినాం. బాగా తాగిన తర్వాత నాకు సోయి లేదు. సోయి అంటే నాకు ఉలుకు పలుకు లేదు.
అంటే ఏంటంటే నాకు ఒక ధైర్యం ఏంటంటే నేను ఎంత తాగినా పర్ఫెక్ట్ నడుపుతా అని ఒక ధైర్యం నాకైతే ఉండేది. అయితే నేను ఆ రోజు ఇక బండి తీస్తుంటే మా ఫ్రెండ్ అప్పటికే చెప్పిండు, ఏడికి పోతున్నావు, ఇంతగానం తాగున్నావు, వద్దు, ఇంటికి పోయి పండుకో, బయటికి ఎట్టి వెళ్ళకానంటే, లేలే నేను 5 నిమిషాలు పోతా 5 నిమిషాలు పోతా అని 5 నిమిషాలు వస్తా ఇప్పుడే 5 నిమిషాలు ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. బండి తీసుకొని చక్కగా గట్కేసర్ పోతుంటే 100 స్పీడ్ పోతున్నా నేను బండి మీద, తాగేసి ఫుల్ తాగి 100 స్పీడ్ మీద పోతున్నా. కనురెప్ప పాటలో ఒకడు అడ్డం వచ్చేసిండు. కనురెప్ప పాటలో సెకండ్స్లో ఒకడు అడ్డం వచ్చేసిండు. గుద్దితే నేను పిల్లర్ గుద్దుకొని స్పాట్ చచ్చిపోవాలి నేను. ఎందుకంటే నేను పిల్లర్ సైడే ఉన్నా. పిల్లర్ సైడ్ నుంచి మిడిల్లో మధ్యలో పోతున్నా. నైట్ 9 గంటలకి, నైట్ పూట గట్కేసర్ రోడ్ అంటే చిమ్మ చీకటి ఉంటుంది, హైవే రోడ్ కదా. పోతూ ఉంటే కనురేప పాటలో అతను అడ్డం వస్తే గుద్దితే అతను కోమాకి వెళ్ళిపోయాడు, నేను కోమాకి వెళ్ళిపోయాను. కానీ హైలైట్ ఇక్కడనే అద్భుతం జరిగింది. నేను అంత డేంజర్గా తాగి అంత చీకట్లో అతన్ని కలవనికి పోతున్నా. నేను గుద్దుడు 100 స్పీడ్ నాది. ఆయన బండి 2 ముక్కలు అయిపోయింది. ఇక్కడ అద్భుతం ఏం జరిగిందంటే, నేను డివైడర్కి గుద్దుకొని స్పాట్లో చచ్చిపోవాల్సిందోనే, నేను డివైడర్కి గుద్దుకొని స్పాట్ డెడ్. కానీ గడ్డిలో పడ్డాను నేను, పిచ్చెక్కిపోయినా నేను. షాక్ బ్రదర్, నేను చెప్తున్నా కదా. ఆ గుద్దిన తర్వాత నేను ఇట్లా గుద్దిన తర్వాత ఎగ్గిరి డివైడర్ గుద్దుకోవాల్సినోన్ని విచిత్రంగా లెఫ్ట్ సైడ్ పడ్డా. ఇప్పుడు మామూలుగా రైట్ సైడ్ పోతే గుద్దుకుంటే డివైడర్లు ఉన్నాయి, గుద్దంగానే డివైడర్కి తాకి మరణిస్తాం. కానీ ఇక్కడ అద్భుతం, దేవుడు యేసుప్రభు ఏం చేసిండంటే అద్భుతం, ఇడ గడ్డిలో పడేసిండు. ఎగ్గిరి గడ్డిలో పడి ఇట్లనే ఉన్నా, ఇట్లనే కోమకి వెళ్ళి. అది యేసుప్రభువే కార్యం చేశారని మీరు ఎలా గ్రహించారండి? ఖచ్చితంగా యేసుప్రభువే, ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తా నేను, ఖచ్చితంగా. ఎందుకనంటే నేను ఇంటికి వచ్చేదాకా మా అమ్మ నా కోసం మోకరించి ప్రార్థన చేస్తుంది. మా అమ్మ, నేను బయట నుంచి ఇంటికి వచ్చేదాకా మా అమ్మ 24 గంటలు మోకరించి ప్రార్థన చేయడం తప్ప ఆమెకి ఏం తెలియదు. మా అమ్మ చదువుకోలే, మోకరించి ప్రార్థన బాగా చేస్తుంది. నా కొడుకు ఇంటికి జాగ్రత్త రావాలి, ఎందుకంటే కొడుకు గురించి తెలిసిపోయింది కదా, కొడుకు ఘోరంగా తాగుతాడు, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి మోకరించి ప్రార్థన చేసేది. మా అమ్మ ప్రార్థన వల్ల డివైడర్ని గుద్దుకొని చనిపోవాల్సిన వాడిని గడ్డిలో పడి రక్షించబడ్డా. ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్తా, యేసు ప్రభువే నన్ను కాపాడు. ఎందుకనంటే ఈ మాట కూడా చెప్తా నేను. ఆ రోజు పడ్డ తర్వాత సడన్గా లేచిన నేను, 10 మినిట్స్ తర్వాత లేచిన. నాకు ఈ కంటికి ఇట్లా కట్ అయిపోయి ఉంది, కనిపిస్తున్నానా? ఇక్కడ కంటికాడ ఇట్లా కట్ అయిపోయి, నేను వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నా, వైట్ కలర్ షర్టు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నా. లేచేసరికి మొత్తం ఇట్లా రక్తం. ఈ చెయ్యి నాది లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అయిపోయింది, నా చెయ్యి అన్న ఇట్లా అయిపోయింది, నా చెయ్యి బెండ్ అయిపోయింది, నా చెయ్యిలు వేస్తలేదు, ఇక అక్కడ చుట్టుముట్టు మొత్తం పబ్లిక్ అంతా యాక్సిడెంట్ అయితే అందరు వస్తారు కాబట్టి దన అందరు నిండిపోగానే నేను అంత తాగిన మైకంలో ఉండవాన్ని ఏసయ్యా 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 అన్న తెలియకోకుండా నన్నేసారు. పిచ్చోని అయిపోయినా అన్న నేనే. అంత పబ్లిక్ ఉన్నారు, అంత పబ్లిక్లా ఏసయ్యా ఏసయ్యా కాపాడు తండ్రి, కాపాడు ప్రభువా, ఏసయ్యా నన్ను కాపాడయ్యా, నా చెయ్యిలు వేస్తలేదు ప్రభువా, నన్ను రక్షించాయా అని నా నోట్లోకి వెళ్ళి ఎంత ఘోరంగా తాగినా, కోమలకి వెళ్ళిపోయినా, రక్తంతో ఉన్న సడన్గా ఏసయ్యా ఏసయ్యా నన్ను కాపాడండి ఏసయ్యా, నన్ను కాపాడండి ఏసయ్యా అని చెప్తే అక్కడ జనాలందరూ షాక్ అయిపోయారు. ఏంది ఇది? ఎవడన్నా మనిషి వచ్చి బ్రదర్ నన్ను రక్షించు కాపాడంటాడు, వీడు సడన్గా లేచి ఏసయ్యా ఏసయ్యా నేనే మాట్లాడుకుంటున్నా, బ్రదర్ ఏసయ్యా ఏసయ్యా నా చెయ్యి లేస్తలేదు, నన్ను రక్షించాయి, నన్ను కాపాడండి అని ఒక బ్రదర్ వచ్చిండు. ఒక బ్రదర్ వచ్చి చైన్ ఇట్లా కొంచెం దులిపినట్టు చేస్తే కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత
యాక్సిడెంట్ ఎట్లయింది ఏంది తప్పు ఎవరిది అని చెప్తే తప్పు నాది. ఎట్లా తప్పు నాది అని అంటే తాగేసి ఉన్నా. రెండవది బ్రదర్, నేను ఒక బిజినెస్ పెట్టిన. ఒక బిజినెస్ పెట్టిన తర్వాత వారం అయితే ఓపెన్, అది లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడడం వల్ల సిగరెట్లు 30 తాగటం 40, 50 విరిగిపోయినాయి. అంటే 2 నిమిషాలకు ఒక సిగరెట్ అన్న. టెన్షన్కి ఏంది ఇట్లా అయిపోయినా అంటే, ఆ బిజినెస్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక దగ్గర జాబ్ చేస్తున్నా అని చెప్పినా కదా, అక్కడ జాబ్ చేసిన పైసలు తాగి తాగి ఖరాబ్ చేసుకున్న తర్వాత మా అమ్మ మా నాన్న నాకు కొంచెం డబ్బు సహాయం చేయడము, నేను కూడా కొంచెం డబ్బులు, నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావడం వల్ల ఆ డబ్బులతోటి నేను కొంచెం వేరే బిజినెస్ పెట్టుకున్నా. బిజినెస్ పెట్టుకోవడం వల్ల లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడడం వల్ల అరే లేక లేక బిజినెస్ పెట్టుకొని మంచిగా ఎదుగుదామని నేను అనుకుంటే ఇట్లా లాక్డౌన్ అయింది ఏందని చెప్పి ఫస్ట్ తాగేటోని కదా, ఇంకెక్కువ తాగేటోని. అట్లా తాగడం 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 వల్ల అన్న బ్రదర్, ఈ గుండెల మీద బరువు ఎక్కువైపోయింది. పొగ నిండిపోయింది లోపల బాగా. పొగ బాగా నిండిపోవడం వల్ల గుండె బరువు అయింది. గుండె బరువు కాగానే ఇట్లా ఇట్లా చెస్ట్ మీద చేయి పెట్టుకొని ఇంటికి వచ్చిన. మా అమ్మ కాడికి వచ్చి, అమ్మ నేను భరించలేకపోతున్నా, నాకు నొప్పి భయంకరంగా వస్తుంది, నా వల్ల కావట్లేదని చెప్పి మా అమ్మ కాడ కన్నీళ్ళు పెట్టుకున్నా. కన్నీళ్ళు పెట్టుకోగానే మా అమ్మ నన్ను పడుకోబెట్టి జెండు బాంబు తీసుకొని ఛాతి మీద పెట్టి రాసి హాస్పిటల్ పోదాం నడువయ్యా అన్నది. అప్పుడు లాక్డౌన్ బ్రదర్, ఉన్న డబ్బులు మొత్తం బిజినెస్ మీద పెట్టినాం. డబ్బులు ఎక్కడ, ఇంకా డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే మా అమ్మ వేరేటోళ్ళని అడిగి, కానీ ఆ గుండెల్లో నొప్పి ఇంకా 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 ఎక్కువైపోయింది. ఇంకెక్కువగానే భరించలేకపోతున్నా, నొప్పి భరించలేకపోతున్నా. ఇక మా అమ్మ ఛాతి మీద చేయబెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయని, ప్రభువా నా బిడ్డ ఎంతో రోదనతో బరువు అని ఏడుస్తున్నాడు, గుండెల్లో నొప్పి అని ఏడుస్తున్నాడు. నేను అప్పుడు స్ట్రైట్గా నిలబడలేకపోయినా బ్రదర్. గుండెల్లో నొప్పి వచ్చేసరికి స్ట్రైట్గా నిలబడలేకపోయినా. ఇట్లా అయిపోయినా నేను. ఇట్లా అయిపోయేసరికి సరేమా, అప్పుడు ఎందుకో అన్న ఇంత తాగేటోని, ఇంత తిరిగేటోని కదా నేను. అప్పుడు ఎందుకో టీవీ పెట్టు, దేవుని ఏమన్నా పెట్టుమా అని అన్న. ఇట్లానే అన్న, పెట్టుమా, టీవీ ఓపెన్ చేయమా, దేవుని ఏమన్నా పెట్టుమా అన్న. దేవుని ఓపెన్ చేయగానే తమిళ్ పాస్టర్ వచ్చిండు బ్రదర్. తమిళ్ పాస్టర్ వచ్చి ఏమన్నాడంటే, ఇట్లా బైబిల్ పట్టుకొని ఆయన వాక్యం చెప్పడం ముగించడం అయిపోయింది. టీవీ ఆన్ చేసిన తర్వాత నేను చూస్తూ ఉన్నా నా గుండెలో ఫుల్ నొప్పితో భరించలేకపోతున్నా కదా, ఇట్లనే చూస్తున్నా. ఆ తమిళ్ పాస్టర్ గారు ఇట్లా బైబిల్ పైకెత్తి, ఎవరికైతే గుండెల్లో నొప్పి పెడుతుందో వాళ్ళు అక్కడ చేయి పెట్టండి, నేను ప్రార్థన చేస్తా అన్నాడు. అదే బాధ నాకుంది. ఆయన చెప్పింది నాతోటే యేసు ప్రభు ఒక మనిషి ద్వారా మాట్లాడిపించిండు దీని ద్వారా అని అనుకొని ఇమ్మీడియట్లీ సోఫాలో నుంచి లేచి చేయి పెట్టుకున్నా. ప్రార్థన చేసిండు పాస్టర్ గారు. ప్రార్థన చేసి 2 నిమిషాల తర్వాత నా గుండెల్లో ఉన్న నొప్పి మొత్తం పోయింది. ఆమేన్. యేసు నామంలో నిజంగా మొత్తం వెళ్ళిపోయింది బ్రదర్. సరే, యేసు ప్రభు నన్ను ఆ యాక్సిడెంట్ నుంచి కాపాడిండు, ఈ గుండెల్లో బాధ నుంచి కాపాడిండు అని మారాలన్న ఆలోచన రాలే నాకు. కానీ దేవుని దగ్గరికి అయితే నేను వస్తలేను. దేవుని దగ్గరికి మాత్రం నేను రావట్లా. మళ్ళీ ఏం చేస్తున్నా, మంచిగా అవుతున్నా మళ్ళా పాపం చేస్తున్నా, మంచిగా అవుతున్నా మళ్ళా పాపం చేస్తున్నా. ఎంత పాపం చేస్తున్నా తెలుసా? ఈరోజు ఎంత బాగా అయితే రేపు అంత ఎక్కువ తాగుతున్నా మందు, అంత ఎక్కువ సిగరెట్లు తాగుతున్నా, అంత ఎక్కువ తిరుగుతున్నా. ఇంట్లో ఉండేది 20 నిమిషాలే, బయటనే మొత్తం ఎక్కువ. నైటు 9 గంటలకి మందు స్టార్ట్ చేస్తే, సిగరెట్లు స్టార్ట్ చేస్తే 4 గంటల వరకు తాగి రోడ్ల మీద తిరిగేటోని నేను. అంటే నేను మా ఫ్రెండ్స్ అందరం 4 గంటల వరకు తిరిగి 4 గంటలకి ఇంటికి వచ్చి పండుకునేటోని. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన తర్వాత దేవుడు ఏం చేసిండంటే, యేసు ప్రభు ఏం చేసిండంటే, ఇంతకుముందు 9 గంటల నుంచి 4 గంటల వరకు తాగి 4 గంటలకైతే పండుకున్నానో, ఇప్పుడు యేసు ప్రభు అదే 4 గంటలకి మెలకువతో ప్రార్థన చేపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా బ్రతుకు ఎలాంటిది, నా జీవితం ఎలాంటిది,
ఆవిరి వంటిదయ్యా. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుడవు. ఈ లోకంలో లెక్కలేనంత జనాలు ఉంటే నీ దృష్టి నాపై పడ్డదా? ఇంత కోట్ల పబ్లిక్లో నేనెంతటి వాణ్ణి? నా బ్రతుకెంత? నేను ఏడున్నా, కానీ నీ ప్రేమను బట్టి నన్ను రక్షించుకున్నావా ప్రభువా. అసలు యేసయ్య గురించి ఎన్ని చెప్పినా తక్కువే తక్కువే తక్కువే. సరిపోదు బ్రదర్. యేసు ప్రభు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎవడైతే బానిసలో పడిపోతాడో ఇంకా వాడు జీవితంలో మారడు, వానికి ఇంకా జీవితంలో మార్పు రాదు. వీడు ఎన్ని చెప్పినా మారడు. ఇక వీళ్ళు తల్లిదండ్రులు కూడా వీని ఎందుకు పుట్టించినం రా అనవసరంగా అని తల కొట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నిక లేని వాడిని గొప్ప జనముగా అన్య జనులలో వెలుగుగా నియమించిండు దేవుడు. ఇప్పుడు నన్ను ఘోరమైన స్థితిలో తిరిగినప్పుడు ఎవడైనా మెచ్చుకున్నాడా? అసలు మెచ్చుకునే మాట ఉందా? అందులో ఏ ఒక్కటైనా మంచితనం ఉందా? ప్రేమ లేదు. 24 గంటలు కోపాలు, కొట్లాటలు, పంచాయతీలు, ఇదే జీవితం. కానీ యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములు అనేకమైన, ఎన్నో నా ఎడల చేసిన అద్భుత కార్యంలో చెప్పలేనివి. నేనే అనుకున్నా అసలు నేను మారుతానా, నేను ఇంకా మారను, నా జీవితంలో నాకు మార్పు రాదని నాకు నేనే ఫిక్స్ అయిపోయినా బ్రదర్. ఎందుకంటే నా ఫ్రెండ్సే అన్నారు నాతోటి, అరే ఏమ్రా అంత తాగుతున్నావు, అరే మన రోగం వచ్చి చచ్చిపోతావురా, అరే ఏమ్రా అంతగానం తాగుతున్నావు, ఆరోగ్యం పాడైపోతుందిరా అనే నా ఫ్రెండ్స్ అంటే కూడా నేను పట్టించుకోకపోతుండే. నా ఫ్రెండ్స్ నా కాడికి వస్తే నేనే ఇంకా డబ్బులు పెట్టి తాగిపిస్తున్నాను. అంటే నేను పాపంలో పడిపోయేది కాకుండా వాణ్ణి కూడా తాగమని చెప్పిట్టు. ఇప్పుడు యేసు ప్రభు నన్ను మార్చిన తర్వాత నేను ఏ పాపం అయితే చేసినానో ఆ పాపం జోలికి పోకండ్రా, యేసయ్యను నమ్ముకోండి, నన్ను మార్చినట్టు మీ అందరినీ అన్యజనులకు వెలుగుగా నియమిస్తాడు అని అందరికీ చెప్తున్నా. ఇప్పుడు నా జీవిత సాక్ష్యం అట్లా నిలబెట్టిండు బ్రదర్. నేను ఊహలో కూడా నేను అనుకోలేను. నేను సెకండ్ లాక్డౌన్ పడ్డది. మళ్ళీ ఫస్ట్ లాక్డౌన్లో మార్నింగ్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పినారు. తర్వాత సెకండ్ లాక్డౌన్ పడ్డది. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ పడిన తర్వాత మళ్ళీ నా షాప్ బంద్ అయిపోయింది, నా బిజినెస్ బంద్ అయిపోయింది. బిజినెస్ బంద్ అవ్వగానే నేను ఇంకా ఇల్లుని ఎలా పోషించాలి? నేను ఇంట్లో పెద్దవాడిని, నేను ఇంటిని ఎట్లా పోషించాలి? మా డాడీ ఏమో పక్షవాతంతో ఉన్నాడు, డాడీకి పక్షవాతం వచ్చింది. నేను ఇంట్లో పెద్దవాడిని, నేనే కదా ఇల్లుని పోషించాల్సింది. ఇప్పుడు నా బ్రతికేంది ఇట్లా అయిపోయింది అని చెప్పి చనిపోదామని ఫిక్స్ అయిపోయినాను. కుర్చీ మీదకి వెళ్ళి లేచిన, కుర్చీ మీదకి వెళ్ళి లేచి చనిపోదామని నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. ఒక రూమ్లోకి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నా బ్రదర్. నేను ఉరేసుకొని చనిపోదాం అనుకున్న దగ్గరికి కొంచెం ముందుకు పోయే టైంలో నాకు తెలియకుండానే అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి తెలియకుండానే ఒక మాట ద్వారా నాకు నా ఆలోచనలో ఒక తలంపు వచ్చేసింది సడన్గా. అంత తాగున్న తర్వాత కూడా నాకు అట్లెట్లా వచ్చింది నాకు అర్థం కాదు. అప్పుడే నేను పోయేవాడిని, అక్కడ ఆగిపోయి ఏంది నేను అంత పిరికోన్లాగా, అంత పిచ్చోన్లాగా, అంత చాతగానివా అన్న నేను చనిపోవడానికి వెళ్తున్నా ఏంది? నాకు ఈ ఆలోచన ఎట్లా పుట్టింది, అసలు ఈ ఆలోచన తెప్పించింది ఎవరు అని చెప్పి నాకు మళ్ళీ నేను వెనక తిరిగి వచ్చిన. రాగానే అప్పుడే నా మొబైల్ ఉంది బ్రదర్, నా మొబైల్ ఓపెన్ చేసి ఇట్లా మామూలుగా యూట్యూబ్ చూద్దామని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేయగానే దేవుడు రీల్స్లో వస్తుంది కదా మామూలుగా, అప్పుడు దేవుడు రీల్స్లో ఒక పాట ద్వారా నాతో మాట్లాడిండు. యూట్యూబ్ మామూలుగా ఓపెన్ చేయని ఏవేవో వచ్చేటివి, కానీ ఆ రోజు దేవుందే ఎందుకు వచ్చింది? అసలు నేను దేవునివే చూడా. ఫోన్ ఓపెన్ చేసినానంటే మామూలుగా రీల్స్, కామెడీలు, ఎట్లా తాగుతారు, ఏం చేస్తారు, పబ్బులు ఎట్లా, డ్యాన్సులు ఎట్లా అని ఉండేటివి. కానీ ఆ రోజు ఏమైందంటే ఆ పాట ద్వారా నాలో ఒక ఉలిక్కి కదిలింది.
అది ఏం పాట బ్రదర్? ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఈ పాట వల్ల నా హృదయము ఉలిక్కిపడ్డది, ఒకటేసారి కదిలింది. కదలంగానే గుండెలు బాదుకొని ఏడ్చిన బ్రదర్. ఇమ్మీడియట్లీ గుండెలు బాదుకొని ఎట్లా ఏడ్చినానంటే ఎక్కిళ్ళు వచ్చినాయి. మామూలుగా మనిషి ఏడుస్తే అధికంగా ఏడుస్తే ఎక్కిళ్ళు వస్తాయి. ఇక నేను ఆ పాట రాగానే నాలో తెలియని ఏదో శక్తిలాగా వస్తే అంటే ధైర్యం వచ్చేసింది. దేవుడు పాట ద్వారంగా నా ముందర దేవుడు నడిచి నన్ను కాపాడిండు. ఒకవేళ దేవుడు నన్ను కాపాడకపోయింటే నేను ఉరేసుకొని చచ్చిపోయేవాను ఈ రోజున నేను నీతో మాట్లాడకపోతుండే బ్రదర్. అట్లాంటిది ఆ పాట ద్వారా నన్ను దర్శించిండు. నేను ఆ పాట వినిన మరుక్షణమే ఎక్కి 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 ఏడ్చిన. ఏంది అసలు యేసు ప్రభు, నేను ఒక చర్చికి రాను, దేవుని గురించి ఎక్కడ మాట్లాడను, బైబిల్ ముట్టుకోను, ఏం చేయను, కానీ ఏదో ఒక విధంగా యేసు ప్రభు నన్ను కాపాడుతున్నాడు. ఎందుకు అసలు నాకు అర్థమే కావట్లే. మస్తు ఏడ్చిన బ్రదర్, ఘోరంగా ఎక్కి 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 భయంకరంగా ఏడ్చిన తర్వాత బెడ్ మీద పడుకున్నా. నేను బెడ్ మీద పడుకున్న తర్వాత ఆ ఎక్కిళ్ళు ఆగట్లేవు. ఇక ఆ ఎక్కిళ్ళు ఆగట్లే. సరే మంచినీళ్ళు తాగితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి కదా అని చెప్పి తాగున్నప్పుడు నేను ఫుల్ తాగడం వల్ల ఇక నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇక ఏడ్చేసిన. నేను తాగిన మైకంలో ఏడ్చి నేను ఎంత పిచ్చోన్నంటే ఆ తాగిన మైకంలో దేవుడు కాపాడిండు అని ఏడ్చిన తర్వాత ఆ ఆనందంలో మళ్ళా 2 బీళ్ళు తాగిన. మళ్ళీ తాగారు? మళ్ళా 2 బీళ్ళు తాగి పోయి వండుకున్నాను. ఎందుకంటే ఈ ఏడవడం వల్ల నాకు తాగింది దిగిపోవడం వల్ల ఇప్పుడు నేను పడుకోవాలంటే తాగాలి కదా. మళ్ళా 2 బీళ్ళు తెప్పించుకొని ఒక అతను ఉంటాడు, ఫోన్ చేసి తెచ్చి అతను వెళ్ళిపోయాడు. తాగిన పడుకుందామని పడుకుంటే ఇక నాకు ఎక్కిళ్ళు ఆవుతలు. సరే ఎక్కిళ్ళు నార్మల్ కామన్గా వస్తాయి కదా అని చెప్పి 10 నిమిషాలు చూసినా 20 నిమిషాలు చూసినా ఆగట్లేవు. బాటిల్ తీసుకొని వాటర్ తాగిన. 10 నిమిషాలు పోయింది, 20 నిమిషాలు పోయింది, గంట పోయింది, 2 గంటలు పోయింది, 3 గంటలు పోయింది, 4 గంటల దాకా ఎక్కిళ్ళు నిద్ర పోనీయలే. మళ్ళీ ఏం చేసిన అంటే దేవుణ్ణి చూడండి, ఇక్కడ నేను అవసరానికి వాడుకుంటున్నా. మీకు అర్థమవుతుందా కదా? బాగు చేయంగానే మళ్ళీ నేను పోయి పాపం లేదు. బాగు చేయంగానే నా దేవుడు నన్ను బాగు చేసిండు, మళ్ళీ పాపంలోకి పోతుంది. ఈ ఎక్కిళ్ళు ఆగకపోయేసరికి బెడ్ దిగి మళ్ళీ మోకరించి మళ్ళా ప్రభువా నాకు ఈ ఎక్కిళ్ళు ఆగట్లేవు, నిద్ర రానియట్లే, నాకు ఈ ఎక్కిళ్ళు ఆగిపోతే ఇప్పటి నుంచి నేను నమ్ముకుంటా ప్రభువా అని నిర్ణయించుకునిగా. అంటే ఎక్కిళ్ళు అంటే అందరికీ నవ్వులాటగా ఉంటుంది, ఏదో కామెడీ అనుకుంటారేమో. చచ్చిపోయేంత ఎక్కిళ్ళు వచ్చినాయి, అసలు మనిషిని పడుకొనియలే, మనశ్శాంతి లేదు, అంత డేంజర్ అని ఎక్కిళ్ళు వచ్చినాయి. అట్లా వచ్చినాయి నాకు. అట్లా వచ్చేసరికి అంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఎవని హృదయంలో బాధ వానికే తెలుసు అని. అట్లనే ఎవరి బాధ ఆనికే తెలుసు. ఇప్పుడు నా బాధ నీకు చెప్తే నీకు పెద్ద ఏం అనిపించదు, కానీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నీ బాధ నీకే తెలుసు, నా బాధ నాకే తెలుసు. కానీ నా బాధ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. బెడ్ దిగి మోకరించి ప్రార్థన చేసిన, ఒక ప్రార్థన, ప్రభువా ఈ ఎక్కిళ్ళు ఆగట్లేవు, ఇప్పుడు కనుక నేను ఇంత ఘోరంగా ఉన్నా ఈ ఎక్కిళ్ళు కనుక ఆగితే ఇక నిన్ను నమ్ముకుంటా ప్రభువా, ఇక నీతోనే జీవిస్తాను అని ఆమె నన్ను 2 మినిట్స్కి ఎక్కిళ్ళు ఆగిపోయింది. ఎక్కిళ్ళు ఆగిపోగానే ఏం చేసినా తెలుసా బ్రదర్, 4 గంటల నుంచి వచ్చిన ఎక్కిళ్ళు 2 నిమిషాల్లో దేవుడు తీసేసిండు. 2 నిమిషాల్లో దేవుడు తీసేస్తే ఇక ఆమె అన్న తర్వాత ఎక్కిళ్ళు పోయినాయి కదా, మళ్ళా మోకరించి ఇట్లా పిడికిలు బిగించుకొని గట్టి గుద్దుకున్న గుండెలకి. ఎందుకు గుద్దుకున్నా తెలుసా, నా దేవుడు నేను ఇంత తాగినా కూడా నన్ను కాపాడుతున్నాడు. నా దేవుడు నేను ఇంత తాగినా, ఇంత పాపంలో తిరిగినా కూడా నా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. యేసు ప్రభు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. నేను ఇంత పాపంలో మునిగిపోయి ఉన్నా కూడా యేసు ప్రభు
నా ప్రార్థన ఆలకించి నన్ను కాపాడుతున్నాడు అని గుండెలతో ఇట్లా బాదుకొని పండుకున్నా. మళ్ళా పొద్దున్న లేచి యథావిధి మళ్ళీ తాగుతున్నారు. మళ్ళీ పొద్దున్న లేవాలి, సిగరెట్ తాగాలి, మందు తాగాలి. మళ్ళీ నేను నైట్ నిర్ణయించుకున్నా, నేను ఇక్కడ నుంచి నీతో జీవిస్తాను నిర్ణయించుకున్నా. ఇక నైట్ పడుకున్న పొద్దున్న లేవగానే నైట్ అన్నమాట మర్చిపోయిన. ఇక నేను తాగిన మత్తులో నీతో జీవిస్తావు ప్రభు అని చెప్పి నైట్ అన్న పొద్దున దిగింది కదా, పొద్దున లేవ్వంగానే చక్కగా బండి తీసుకొని పోయి చాయ్ సిగరెట్ తాగిన. ఇది మర్చిపోయింది. ఇక ఇది మర్చిపోయినా, ఈ జీవితం అయిపోయింది. మళ్ళీ కొత్త ఫ్రెష్. నేను నైట్ అయిపోయింది కదా, మళ్ళీ చాయ్ తాగాలి, సిగరెట్ తాగాలి. ఇక రోజు యథావిధి ఎట్లుంటుంది, చాయ్లు సిగరెట్లు తిరగాలి. నైట్ కాగానే ఫుల్ మందు, రోడ్ల మీద తిరగాలి, పబ్బులలో తిరగాలి, బార్లలో అయితే రచ్చ. రోడ్ల మీద ఎవ్వడు కనబడితే అంత కొట్లాడి వాడటం. నేను అంత డేంజర్గా తిరిగిన బ్రదర్. నా జీవితం మీద నాకే అసహ్యం వేస్తుంది. నాలాంటి వాడు ఇంకా జీవితంలో మారడు అని ఫిక్స్ అయిపోయిన బ్రదర్. నాకు నేనే మెంటల్గా. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, అరే నువ్వు తాగి చచ్చిపోయేటట్టే ఉన్నావురా అని మా ఫ్రెండ్స్ అన్నారు డైరెక్ట్. అని అంటే అరే ఏం కాదురా, తాగోతోళ్ళు అందరూ బ్రతికేవారు కదా, నేను ఒక్కనే భూమి మీద బతుకుతలే అని అనుకున్నా. ఆ రోజు అనుకున్నా నేను, ఎవరు చచ్చిపోయినా నేను మాత్రం బ్రతికే ఉంటాను నేను అనుకున్నా. ఎడ్డోని జ్ఞానం లేని మనిషిని నేను ఏమనుకున్నానంటే, ఎవరు చచ్చిపోయినా నేను మాత్రం బ్రతికే ఉంటా అనుకున్నా. నేను ఆ రోజు నైట్ అనుకున్నా. నెక్స్ట్ మార్నింగ్ ఒక వార్త అయినా, ఒక అతను బయట దేశం నుంచి వచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని బయటికి బారికి తీసుకుపోవడం వల్ల ఒక చిన్న గ్లాస్లో ఒక బీర్ ఇట్లా తాగడం వల్ల ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. నాకు ఆ విషయం తెలిసేసరికి భయపడ్డా. అరే చచ్చిపోతున్నారు జనాలు, నేను కూడా చచ్చిపోతానేమో అని చెప్పి ఒక భయం తగిలి. అంటే ఇంకా ప్రాణం మీద ఆశ పుట్టింది బ్రదర్. అయినా మారలే. ప్రాణం మీద ఆశ పుట్టిన తర్వాత కూడా నేను మారలేదు. నేనెంత దేవునికి వ్యతిరేకంగా చేశానంటే బ్రదర్, తాగుతూ దేవుని సినిమాలు చూసేవాడిని బ్రదర్. నేను ఇక్కడ తాగేవాడిని, దేవుని సినిమా పెట్టుకొని చూసేటోని. అది ఎంత ఘోరమైన పాపం అంటే ఇప్పుడు ఏసయ్య పాదాల కాడ పడి నెత్తి గుద్దుకుంటున్నా నేను. ఇదే డేంజర్, నా లైఫ్లో జరిగిన డేంజర్ ఇదే. నా జిందగీలో, నా జీవితంలో నేను ఇంకా మారే ప్రసక్తి లేదు. నేను ఇక ఈ తాగుడు వ్యసనాలతోటే మరణించేలా ఉన్నా అని చెప్పి నాకే అర్థమైపోయింది. ఎందుకంటే నేను మానలేకపోతున్నా, నా వల్ల అయితలేదు. రేపటి నుంచి బంద్ చేయాలనుకుంటున్నా, రేపు ఇంకెక్కువ తాగుతున్నా. నేను రేపటి నుంచి మందు బంద్ చేయాలనుకున్నాను, రేపటి నుంచి డబల్ తాగుతున్నా. రేపటి నుంచి సిగరెట్లు బంద్ చేయాలనుకున్నాను, డబల్ తాగుతున్నా. ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నా అంటే నా బాడీలో మొత్తం తెలిసిపోతుంది. గుండెలో నొప్పి వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చక్కెర వస్తుంది, ఏమేమో అయిపోతుంది నా బాడీ మొత్తం. ఇక దాని తర్వాత లాస్ట్ దేవుడు ఒకటే ఛాన్స్ ఇచ్చినట్టున్నాడేమో అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అనేక దగ్గర నుంచి నన్ను రక్షించి కాపాడాడు కదా, ఇక లాస్ట్ ఛాన్స్ ఇచ్చినాడేమో అని చెప్పి నాకు తెలియదు. కాబట్టి ఆ రోజు ఫుల్ తాగిన తర్వాత పండుకుందామని చెప్పి లేచిన, కుర్చీ మీదకి లేచిన. నడవనీకి రాక అటు తూలుకుంటూ వెళ్తున్నాను. తూలుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక గుంత ఉంది, ఒక పెద్ద గుంత ఉంది. ఆ గుంతలో సీకులు రాడ్లు ఉన్నాయి బ్రదర్, ఐరన్ రాడ్స్. ఆ గుంతలో మొత్తం ఐరన్ రాడ్స్ ఉన్నాయి. నాకు తెలియదు, కానీ అవి చాలా చాలా లావు ఉన్నాయి, షార్ప్ ఉన్నాయి. అవి నేను టాయిలెట్ చేద్దామని బాత్రూమ్కి వెళ్ళేంత ఓపిక లేక అక్కడనే టాయిలెట్ చేద్దాంలే అని చెప్పి మా ఫ్రెండ్ గారిని ఈ టాయిలెట్ చేసేంత లోపు వీడు ఇంకొక 5 సిగరెట్లు తీసుకొస్తాడులే తాగుదామని చెప్పి. సిగరెట్లు మందంటే పిచ్చి అన్నా, పిచ్చి బ్రదర్ నాకు. అంటే నాకు తెలియకుండా అంత ఎడిక్ట్ అయిపోయినా. నేను తెప్పేయడానికి పంపించిన. ఇక టాయిలెట్ చేద్దామని చెప్పి కొంచెం నాకు తెలియదు కదా, ఆడ గుంత ఉంది, ఆ గుంతలో రాడ్లు ఉన్నాయి అని తెలియదు. ఎందుకంటే తాగున్నా కాబట్టి చక్కగా ఆడికి పోయినా గుంతలో పడిపోయినా బ్రదర్. గుంతలో పడిపోయిన తర్వాత ఇక్కడ మార్గం అనిపిస్తుందా? ఇప్పుడు మీకు ఇది నయమైంది కాబట్టి మీకు సింపుల్గా కనబడుతుందేమో, ఇది ఆ రాడ్లు గుచ్చుకుపోయినాయి.
గుచ్చుకొని వెళ్ళిపోయింది, సీకు లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తాగిన మైకంలో నేను పైకి వస్తలేను, ఇంకా పైకి రావట్లేదు. నేను ఎంత ట్రై చేసినా పైకి వస్తలేను. అటు ఇటు చూడడానికి కూడా నాకు సోయలేదు బ్రదర్, అటు ఇటు చూడడానికి కూడా నాకు సోయలేదు. ఈ సిగరెట్లు తెస్తా అన్నోడు వెళ్ళిపోయాడు, అటే వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలే ఇంకా. ఎందుకనంటే నేను వాడిని పొద్దున్న దాకా కూర్చోబెట్టుకుంటా నాతోటి, మార్నింగ్ దాకా వాడిని నాతోటే కూర్చోబెట్టుకుంటా. అయితే ఆ రోజు ఎందుకో ఏమో సడన్గా ఒక మనిషి వచ్చిండు. ఒక మనిషి వచ్చి నన్ను పట్టుకొని లేపిండు. నన్ను పట్టుకొని ఆ రాడ్లలోకి వెళ్ళి, చిమ్మ చీకటి, ఎవ్వరు కనబడరు, కానీ నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని లేపిండు బ్రదర్. లేపిన తర్వాత నాకు సోయలేదు, నేను ఏం చేస్తున్నా, ఏడబడ్డా, ఎవరు లేపుతుర్రు నాకు ఏం అర్థమవుతలేదు. లేపిన తర్వాత మనిషి, అన్న ఏందన్నా గింత ఘోరంగా తాగినావు అంటే, వడరా నువ్వు నన్ను పట్టుకుంటావారా, నువ్వు అంత మొగోను వారా, నువ్వు అంత పెద్దోను వారా అని గలీజ్గా మాట్లాడిన బ్రదర్. మిమ్మల్ని లేపిన అతన్నే? లేపిన అతన్నే, నన్ను లేపిన అతన్నే, నువ్వు నన్ను ముట్టుకునే అంత పెద్దోను వారా అని చెప్పి చాలా బూతులు మాట్లాడిన బ్రదర్. అతనితోటి బూతులు మాట్లాడితే, అన్నా నేనన్నా నీకు తెలుసన్నా, నేను నీకు తెలుసన్నా అని అన్నాడు. నువ్వు ఎవడైతే నాకేంది, ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళి పోయి సిగరెట్ తీసుకురా పో అని చెప్పిన. చెప్తే సరే అన్న నేను తీసుకొని వస్తానా, నువ్వైతే పడుకుందు రా అన్న అని చెప్పిండు ఆయన. నైట్ పడుకుంటే, నైట్ ఎన్ని గంటలకి, 2 గంటలకి ఈ సంఘటన జరిగింది. 2 గంటలకి, 2 గంటలకు అతను నన్ను తీసుకుపోయి పడుకోబెడితే పొద్దుగాల 1 గంటలకు లేచిన, మార్నింగ్ 1 గంటలకు లేచిన. లేచిన తర్వాత నన్ను నేను చూసుకుంటే షాక్లో ఉన్నాను, పిచ్చి అయిపోయినా నేను. ఎందుకు తెలుసా, మొత్తం బ్లడ్డే, మొత్తం వీడికెళ్ళి మొత్తం బ్లడ్ గారిపోయింది. బ్లడ్ గారిన తర్వాత అసలు నాకేం జరిగింది, అసలు ఇట్లా అవ్వడానికి కారణం ఏంది, నేను ఇట్లా నాకు గుంత హోల్ వాడుడేంది, నాకు మొత్తం బ్లడ్ అవుడేందని పిచ్చోని అయిపోయినా బ్రదర్. పిచ్చోని అయిపోయి సరిగ్గా ఏం చేసిన, పాన్ డబ్బా కాడికి వెళ్ళిన. ఇంకా సిగరెట్ తాకుండా ఆలోచిస్తూ ఉన్నా. ఒక నైట్ పూట ఒక అతను వచ్చి నన్ను పడుకోబెట్టిండని నాకు గుర్తొచ్చి జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం రాగానే ఇమ్మీడియట్లీ అతనికి ఫోన్ చేసినాను. ఫోన్ చేసి, అరే నువ్వు నన్ను లేపినవా, పడుకోబెట్టినావా అంటే, అవునన్నా, దేవుడే కదా ఇంటికి పోయేటోని అతన్ని నా దగ్గరికి తీసుకొని వచ్చింది. దేవుడు కాకుండా ఆనంతలో ఆడు ఎట్లా రాగలుగుతాడు, నాకు అర్థమైపోయింది. పొద్దున అర్థమైపోయింది. అరే ఇంత ఘోరంగా తాగి హింస పడుతున్నా కూడా నన్ను దేవుడు చంపట్లేదు, నేను చనిపోవట్లేను. ఇంకోటి, బైక్ యాక్సిడెంట్ అయింది నాకు, స్పాట్లో చనిపోయేటోని. అప్పుడు కూడా నన్ను దేవుడు రక్షించి కాపాడాడు. అప్పుడు నేను మార్పు చెందలే. నేను నిర్ణయించుకున్నా బ్రదర్, ఇక అప్పటితోటి నిర్ణయించుకున్నా ఫిక్స్. అప్పటితోటి ఏం నిర్ణయించుకున్నానంటే, బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు నన్ను రక్షించిండు, కానీ అప్పటికి నేను మారలే. తాగి గుండెల్లో నేను నొప్పి తెప్పించుకున్నా, తాగి గుండెల్లో ఎంతో వేదంతో చనిపోయే పరిస్థితికి గుండెల్లో నొప్పి వచ్చింది. మరణ పడకలో ఉండే నేను తెలియకుండా, అసలు ఎంత ఘోరమైన మరణ పడకలో ఉన్నానంటే అంత ఘోరమైన మరణ పడకలో ఉన్నా. తాగి కళ్ళు తిరిగి నేనే బండి మీద ఇట్లా పోయి హాస్పిటల్ పాలైపోయినా. నేను ఈసీజీలు అన్ని పెట్టి చేస్తే నీ గుండె తక్కువ కొట్టుకుంటుంది అని అన్నారు వాళ్ళు. నువ్వు ఇమ్మీడియట్లీ అడ్మిట్ అవ్వాలని చెప్పి నాకు గుండె భయం అయిపోగానే అప్పటికప్పుడు హాస్పిటల్ పోయి, హాస్పిటల్లో డాక్టరే పరిశాన్ అయిపోయాడు, షాక్ అయిపోయాడు. ఏంది నువ్వు ఇంత తాగుతావా, ఇంత తాగితే మనిషి అన్నవాడు చచ్చిపోతాడు, నువ్వు ఇంత చిన్న ఏజ్లో ఇంత తాగడం ఏంది, మరణిస్తావు అది అని చెప్తే, ఆ రోజు కూడా నేను అని తలకాయ ఊపినా. దాని తర్వాత మళ్ళీ నేను చేసే పని నేను చేసిన. ఎప్పుడైతే యేసు ప్రభు ఒక మనిషి ఇంటికి పోయేటోడు, అతను చెప్పిండు, నీ కాడికి వచ్చేసరికి నువ్వు ఇట్లా రాడ్ల మీద పడిపోయి ఉన్నావు, రక్తం మొత్తం ఇట్లా కారిపోతుంది మొత్తం అని చెప్పి ఆ రోజు పొద్దున నిర్ణయించుకున్నా బ్రదర్. టోటల్గా నిర్ణయించేసుకున్నా, పూర్తిగా నిర్ణయించుకున్నా, ఇక మారాల్సిందే. నన్ను ఇన్నిన్ని చనిపోయే పరిస్థితిలో నన్ను దేవుడు రక్షించిండు అని అంటే నేను మారాలి. ఇప్పుడు నన్ను దేవుడు ఇంత రక్షించిన తర్వాత కూడా నేను మారకపోతే నా బ్రతుకు ఇక శూన్యం, ఇంకా నేను మరణిస్తా, ఇంకా నన్ను ఎవరు కాపాడలేరు. ఇంత పాపంలో మునిగిపోయి తేలుతున్నా కూడా దేవుడు నన్ను రక్షించి కాపాడిండంటే ఇక నేను మారాల్సిందే అని ఫిక్స్ అయిపోయినా. ఇక నేను నిర్ణయించుకున్నా బ్రదర్, సిగరెట్ తాగటాన్ని కూడా పడేసిన,
తాగేటోని కూడా ఊహించుకొని నన్ను దేవుడు ఏడుస్తున్నా, తాగుతూ స్మోక్ చేస్తూ ఇట్లా నీళ్లు కారుతా ఉన్నాయి, నా దేవుడు ఇట్లా చేసిండు ఇట్లా అని అది తీసి ఇట్లా కింద పడేసి తొక్కి హాస్పిటల్ పోయినా. ఆ రక్తంతో పోయినా నేను పాండప్ప కాడికి. ఆ నుంచి హాస్పిటల్ పోయినా బ్రదర్ నాకు ఇట్లా ఇట్లా అయింది, నైట్ పూట నాకు తాగిన మైకంలో ఇట్లా గుంతలో పడిపోయినా, నేను నాకేం స్పర్శ లేదని ఆ డాక్టర్కి చెప్పేసరికి ఆ డాక్టర్ చూస్తే ఒక్క హాఫ్ ఇంచ్ ఈడ నరంకి ఇట్లా దాకుంటే, మెయిన్ నరం బాడీలో మనకి మెయిన్గా నరం ఈడ ఉంటుంది, బ్రెయిన్ తోటి అటాచ్ అయ్యి, ఆ నరంకి తాకి ఉంటే స్పాట్లో చచ్చిపోయేవానివి, కానీ నిన్ను దేవుడే కాపాడిండు అబ్బా అని చెప్పి డాక్టర్ నోటి నుంచి కూడా దేవుడు అనే పదం వాడిండు. ఆయన అదే అన్నాడు, నిన్ను దేవుడే కాపాడిండు అబ్బా అని చెప్తే, అవును డాక్టర్ గారు, ఇక నా జీవితం ఇక అంటే ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఆ డాక్టర్ కాడికి పోతా అనమాట. అయితే ఇక అప్పుడు నిర్ణయించుకొని నేనే స్వయంగా నా దేవుడు ఎవరెవరో ఈరోజు కనిపించేటోడు రేపు పొద్దుగాల కనబడతలేడు. అవునా కదా బ్రదర్? ఈరోజు మాట్లాడేవాడు రేపు పొద్దున ఉంటుండో ఉండట్లేదో గ్యారంటీ లేదు. ఈరోజు ఉన్నవాడు రేపు ఉంటుండో లేదో గ్యారంటీ లేదు. మరణం ఎవరికి ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మీరు ఎంత ఆవిరి వంటి వాళ్ళు అన్న నా యేసయ్య ఇప్పుడు నన్ను రక్షించి కాపాడిండంటే ఇంకా నేను మారాల్సింది అని నిర్ణయించుకొని నేనే ఫోన్ తీసి పాస్టర్కి ఫస్ట్ మా అమ్మకి ఫోన్ చేసిన. మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నా అమ్మ అన్న. షాక్ అయిపోయింది మా అమ్మ. ఇదేంది ఇది, నా కొడుకు ఇంత డేంజర్గా తాగేటోడు తిరిగేటోడు ఇంటికే రాకపోతుండే, ఇంత డేంజర్గా ఉండేటోడు, 24 కొట్లాటలు పంచాయతీలు బయటనే ఉండేటోడు సడన్గా ఫోన్ చేసి బాప్టిజం తీసుకోవాలని అంటున్నాడు ఏంది అని షాక్ అయిపోయారు బ్రదర్ మా ఇంట్లో అందరూ. నేనే స్వయంగా ఫోన్ చేసిన మా అమ్మకి. మా అమ్మ పాస్టర్ గారిది నెంబర్ ఇచ్చింది. పాస్టర్ గారి నెంబర్ ఇస్తే నేను పాస్టర్ గారికి ఫోన్ చేసి, బ్రదర్ పాస్టర్ గారు నేను ఇట్లా బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అనగానే, నా అదృష్టం చూడండి, రేపే బాప్టిజము, ఈరోజు నేను ఫోన్ చేసిన. నేను పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ అజయ్ రేపే బాప్టిజం ఉన్నాయి, నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అన్నాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంటే, ఆ బాప్టిజం తీసుకునే 1 డే ముందే నా ఆలోచన నా విధానం మొత్తం నా అంతా నేను సరి చేసుకుని ఇంకా మారాలని దేవుని కాడ ఫిక్స్ అయిపోయినా. ఎట్లా ఫిక్స్ అయిపోయానంటే, బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభం అనుకో అన్నట్టు నిర్ణయించుకొని ఇంకా నేను పోయి బాప్టిజం తీసుకున్నా బ్రదర్. నా జీవితము ఆ రోజు నేను బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు నా ఆనందం చూడాలి. నా పాపాలు కడిగే యేసు ప్రభు కాడికి నేను పోతున్నా. నేను సిగరెట్లు మందు తిరగడము ఎక్కడెక్కడో ఈ చెడు వ్యసనాలన్నిటినీ యేసు ప్రభు ఆయన రక్తంతో కడిగే దేవుని కాడికి నేను పోతున్నా అనే ఒక ఆనందంతో నేను అన్ని తిరిగినా బ్రదర్. మా దోస్తులు హిందూస్, మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ హిందూస్. నేను గణేశుని కాడికి పోయి డ్యాన్సులు వేసేటోని, శ్రీశైలం పోయేటోని, అన్నీ చేసిన. ఎందుకంటే నేను ఆ కల్చరే కదా ఫస్ట్, నా కల్చరే అది, నా ఫ్రెండ్సే అది. ఇంత తిరిగినోని కూడా నా యేసు ప్రభు మాత్రం నన్ను విడిచిపెట్టకుండా నేను నిన్ను రక్షించి కాపాడినా అని చెప్పి నా దేవుడు నన్ను ఇప్పుడు ఈ క్షణాన్ని నిలబెట్టిండు. నేను ఇక ఆ రోజు వెళ్ళి బాప్టిజం తీసుకోవడము, ఆ రోజు బాప్టిజం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత చేతులు ఇట్లా బయటికి చాపి ఆకాశం వైపు చూసి, ప్రభువా ఈ సెకండ్ నుంచి నిర్ణయించుకుంటున్నా, బ్రతికితే నీకోసమే బ్రతుకుతా, నీ పనే చేస్తా, నీ సేవనే చేస్తా, ఇంకా నాకు ఈ జీవితం వద్దు, ఈ పాత జీవితం వద్దు, ఇంకా సమస్తము నీ కొరకే. నా ప్రాణాన్ని కాపాడవు, నా కుటుంబంలో నన్ను రక్షించావు, చనిపోయిన వాడిని నా తల్లికి నా తండ్రికి ఏడుపు లేకుండా నన్ను రక్షించి కాపాడావు కదా, ఇక ఇప్పటి నుంచి నిర్ణయించుకుంటున్నా, నేను బ్రతికితే నీ కాళ్ళ కాడనే బ్రతుకుతా ప్రభువా, నీ కాళ్ళే నాకు కావాలి తండ్రి, ఇంకా నాకు ఈ లోకంలో ఎవరొద్దు. ఎందుకంటే నేను తాగి పడిపోతే నా ఫ్రెండ్స్ ఎవరు రాలే, నేను ఆపదలో ఉంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ రాలే, నేను తాగి ఉరేసుకొని చనిపోవాలనుకున్నప్పుడు నాకు ఎవ్వరు రాలే, నేను కష్టకాలంలో ఉండి డబ్బు సహాయము లేకపోతే నాకు ఏ మనుషుడు సహాయం చేయలే. కానీ
దేవుని కాడికి నేను పోయిన తర్వాత, నేను పోయినా, దేవుని కాడికి నేను పోయినా, దేవుడు రక్షించుకున్నాడు, దేవుని కాడికి నేను పోయి, నేను ఇంకా నీలో జీవిస్తావు ప్రభువా, ఈ భూమి నాకు శాశ్వతం కాదు, ఇంకా నువ్వే నా జీవితం అని చెప్పి బాప్టిజం తీసుకొని ఇప్పుడు యేసయ్య కోసమే బ్రతుకుతున్నా. ఇప్పుడు స్టిల్ ఏం చేస్తున్నారు బ్రదర్? ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు తాగుడికి బానిసైపోయినారు, సిగరెట్లకు బానిసైపోయినారు, అమ్మా నాన్నని హింస పెడుతున్నారు. నాలాగనే సేమ్, నాలాగనే, నేను ఎవరినేమంటలేను, నాలాగనే అమ్మా నాన్నని హింస పెట్టడము, టార్చర్ పెట్టడము, తాగేసి వచ్చి ఇంట్లో రచ్చ చేయడము, ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి నేను వెళ్ళి నా జీవిత సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఏమని చెప్పుకుంటున్నానంటే, నన్ను రక్షించి బ్రతికించింది యేసుక్రీస్తు మాత్రమే. నేను ఎలా బ్రతికానంటే, ఒక మురికి కాలువ ఉంటుంది తెలుసుగా బ్రదర్ మీకు? ఆ మురికి కాలువలో ఎప్పుడు పంది బొర్లాడుతూ ఉంటుంది, అవునా కదా? ఆ మురికి కాలువలో ఎప్పుడు పంది బొర్లాడుతూ ఉంటుంది. అలాంటి బొర్లాడే పందిలో నుంచి దేవుడు ఏం చేసిండంటే తెల్లటి పావురం లాగా మార్చేసిండు నన్ను. ఇప్పుడు జనాలందరికీ ఏం చెప్తున్నానంటే, మీరందరూ, నా జీవితం మారింది, యేసు ప్రభు నా జీవితాన్ని మార్చిండు, మీ జీవితాలు మారుస్తాడు. ఇప్పుడు నేను యేసు ప్రభుని నమ్ముకున్న మాత్రాన నా రక్తమే మారలే, నా శరీరమే మారలే, నా కళ్ళు, ముక్కు, నోరు, నా కులం, మతం, గితం ఏం లేదు, ఏం మారలే. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నా, శరీరం మనిషికి ఎలా ఉంటుందో అలానే ఉన్నా, కానీ నా హృదయం మారింది బ్రదర్. నా హృదయము మారింది. ఇంతకుముందు నల్ల హృదయం ఉండే నాది. నల్ల హృదయం అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ ఉండదు, 24 గంటలు కోపాలే, 24 గంటలు తిరగాలి, ఇంట్లో నిలకడ ఉండదు, నిమ్మలం ఉండదు, ఇంట్లో పట్టించుకోము, ఏం చేయం. దేవునిలోకి వచ్చిన తర్వాత నా హృదయము సూర్యుని వలె తేజరిల్లుతుంది. దేవుడు అలా మార్చిండు, నన్ను మార్చేసిండు, మొత్తం పూర్తిగా మార్చేసిండు, నా లైఫే మార్చేసిండు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు నాలాగా ఉన్న వాళ్ళందరినీ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చిండు. కొంతమంది అంటారు, బ్రదర్ నేను యేసు ప్రభు గురించి చెప్తే నువ్వు మతం మారుస్తున్నావు, కులం మారుస్తున్నావు అని అంటారు. వాళ్ళు అర్థం చేసుకోరు ఏంటంటే, నా జీవితం మారింది యేసు ప్రభు వల్ల. యేసు ప్రభు నన్ను మనిషిగా పుట్టించిండు, నన్ను ఒక మతంగా పుట్టియలే, నాకు ఎర్ర రక్తం నీకు పచ్చ రక్తం అట్లా పుట్టియలే. దేవుడు అందరినీ సమానంగా పుట్టించింది, అందరినీ సమానంగా యేసుక్రీస్తు పుట్టించిండు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని నమ్మడం వల్ల, నీ లైఫ్ మారడం వల్ల ఎవరికి ప్రయోజనకరము అంటే నీకే. ప్రతి నోడు సేవకి డబ్బు కోసం వస్తున్నారు అని అంటున్నారు, దానికి మీ జవాబు? నేను మారిన తర్వాత బ్రదర్, దేవుడు నేను కోల్పోయిన బిజినెస్ని దేవునిలో వచ్చి బలంగా, నేను కోల్పోయిన బిజినెస్ని లాక్డౌన్ వల్ల డబ్బులు మొత్తం లాస్ అయిపోయి ఇబ్బంది అవడం వల్ల మారు మనసు బాప్టిజం పొందిన తర్వాత, నా పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత కొత్త జీవితం యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నా జీవితము దేవుడు ఎంతో అద్భుతంగా మార్చి నా బిజినెస్లని దేవుడు ఆశీర్వదించిండు. నా యేసు ప్రభు బిజినెస్ని ఆశీర్వదించిన తర్వాత, అంటే నేను దేవుని కాడికి పోయిన తర్వాత నా పాపాలు తొలగించబడ్డాయి. యేసు ప్రభు నా జీవితాన్ని ఒక మలుపు తిప్పేసిండు. ఎట్లా అంటే సొంతం ఇల్లు ఇచ్చిండు యేసు ప్రభు, సొంతం ఇల్లు కొనుక్కున్నా. ఇంతకుముందు కిరాయి ఇంట్లో ఉన్నా బ్రదర్, ఇంతకుముందు రెంట్ ఇంట్లో ఉన్నా. అప్పుడు పాత జీవితంలో ఉన్నప్పుడు దేవుని కాడికి వచ్చిన తర్వాత ఆ దేవుడు బిజినెస్ని ఆశీర్వదించి నాకు సొంతం గృహం ఇచ్చిండు, 2 కార్లు ఇచ్చిండు, బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నా బ్రదర్. యేసయ్యలోనే సంతోషం ఉంటుంది, యేసయ్యలో లేకుండా ఈ ప్రపంచంలో ఎవరికి సంతోషం ఉండదు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితం అట్లా మారింది. నేను బ్రదర్ నా బిజినెస్ నడవడం కారణంగా నేను ఒకటే నిర్ణయించుకుంటా, బ్రతుకుతే క్రీస్తు కొరకే, చావైతే లాభం అనుకొని నేను ఇప్పుడు బ్రతుకుతున్నా. ఇప్పుడు నా బ్రతుకు, నా జీవితం, నా శ్వాస, నా సమస్తం, నా నడక, నా ఆలోచన, నా తలంపు సమస్తము యేసు ప్రభుతోటే నా జీవితం. కాబట్టి నాకు దేవుడు బిజినెస్ని ఆశీర్వదించడం వల్ల అక్కడ నుంచి వచ్చిన డబ్బులతోటి నేను దేవుని పని చేస్తున్నా బ్రదర్. నాకు ఎవరు ₹1 పెడతలేరు, నాకు ఎవరు ₹1 ఇవ్వరు. కాబట్టి బ్రదర్స్ మీ అందరికీ చెప్తున్నా, సిస్టర్స్ మీ అందరికీ చెప్తున్నా, ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు.
మీ జీవం ఏ పాటిది అని దేవుడే అన్నాడు. నిజమే కదా, ఈ రోజు నైట్ పడుకుంటే పొద్దున లేస్తామో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి మనము ఈ పాపపు బతుకుని వదిలేసి కొత్త జీవితం దేవుడిస్తున్నాడు. యేసు ప్రభు ఏమంటుడు, నా యొద్దకు వచ్చిన వానివి పాతవి గతించును, కొత్త ఆయను అన్నాడు యేసు ప్రభు. కాబట్టి యేసయ్య మతాలు కులాలు ఇలాంటివి మార్చే దేవుడు కాదు. యేసయ్య హృదయాలు మార్చే దేవుడు. యేసయ్య జీవితాలను మార్చే దేవుడు. యేసయ్య బాధలో ఉన్న వాళ్ళని లేవనెత్తే దేవుడు. మనం బాధపడితే ఆయన బాధపడతాడు. కాబట్టి మన పాత జీవితాన్ని మనం వదిలేసుకుందాం. తాగుడు, వ్యసనాలు ఇవన్నీ మనకి ఇంకా వద్దు. ఇక నుంచైనా ఈ రోజు నుంచైనా నిర్ణయించుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యతో జీవితకాలం నడిస్తే ఆయన పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉంటాం. ఆయననే మనకి జీవం, సత్యం, జీవం, మార్గం.